ప్రేక్షకులకి నమస్కారం, గోపురానికి స్వాగతం. చైత్ర శుద్ధ పంచమి విశేషం ఏమిటి? చైత్ర శుద్ధ పంచమికి చేయడానికి మనకి 3 కారణాలు కనపడుతూ ఉన్నాయి. ఒకటి ఏమిటంటే దీనికి శాలిహోత్ర హయ పంచమి అనేటువంటి పేరుంది. ఈ పంచమికి ఈ పేరు రావడానికి ఏమిటంటే పూర్వం శాలిహోత్రుడు అనేటువంటి అతను అశ్వశాస్త్రాన్ని రాసట. దాని ప్రకారం ఏమిటంటే ఈ రోజు అతనికి తర్వాత హయాలకి హయ పూజ చెయ్యాలి అంటారు. హయము అంటే అశ్వం, అశ్వం అంటే గుర్రం, గుర్రాలకి పూజ చేయవలసినటువంటి రోజుగా ఈ రోజు అని చెప్తారు. అయితే పూర్వకాలంలో రాజులంతా కూడా మరి గుర్రాలని రథాలకి కట్టి వాళ్ళ ప్రయాణం సాగిస్తూ ఉండేవాళ్ళు. రథాలు కూడా ఇక్కడ ఏమిటంటే ఈ గుర్రాలు కూడా వీళ్ళకి యుద్ధంలో చాలా సహకరిస్తూ ఉండేవి. యుద్ధంలోకి కూడా ఈ గుర్రాల రథాల మీదే వీళ్ళు వెడుతూ ఉండేవాళ్ళు. అందుకని వాళ్ళకి వాహనాలకి సాధనం ఏమిటి, నడవటానికి ముందుకు కావాల్సింది ఏంటంటే అశ్వవేగం కూడా చాలా ముఖ్యంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అందుకని అశ్వానికి ఈ రోజు పూజ చేయాలి. ఎందుకంటే వాళ్ళ వాహనానికి సహకారంగా ఉండేవి, వాళ్ళ వాహనాన్ని నడిపించేవి. కాబట్టి మన సాంప్రదాయంలో ఏవి మనకి సహకరిస్తాయో ఉపయోగపడతాయో వాటన్నిటికీ కూడా పూజ చేయడం మన సాంప్రదాయం. మనం ఒక సందర్భంలో ఎద్దులకి పూజ చేస్తాం, ఆవులకి పూజ చేస్తాం. అదే విధంగా ఈ రోజు అశ్వాలకి పూజ చేయాలి, అశ్వ పూజ చేయవలసినటువంటి రోజు అని చెప్తున్నారు. కాకపోతే ఈ రోజుల్లో మనం రథాల్ని గుర్రాల్ని మనం వాడటం లేదు కాబట్టి అది లుప్తం అయిపోయింది అనేటువంటి విషయం చెప్పుకోవచ్చు. మరొక విశేషం ఏమిటంటే దీనికి శ్రీ పంచమి అనేటువంటి పేరు కూడా ఉంది. అందరికీ తెలిసినటువంటి శ్రీ పంచమి ఏమిటంటే మాఘమాసంలో వచ్చేటువంటి శ్రీ పంచమి రోజు మనం సరస్వతి పూజ చేస్తూ ఉంటాం. కానీ ఈ రోజు కూడా చైత్ర పంచమికి, చైత్ర శుద్ధ పంచమికి కూడా శ్రీ పంచమి అనేటువంటి పేరుంది. ఈ రోజు మహాలక్ష్మీ నారాయణులని పూజ చెయ్యాలి అనేటువంటి విశేషం మనకి ధర్మశాస్త్రం చెప్తోంది. అయితే ఈ పూజలన్నీ కూడా ఏ విధంగా చేయాలి? దవనపత్రితో చెయ్యాలి అనేటువంటి విషయం చెప్తారు. మరొక విశేషం ఏమిటి? ఇప్పుడు మనకి వసంత నవరాత్రులు, రాముణ్ణి కూడా మనం స్మరించుకుంటూ ఉన్నాం. ఈ రోజు విశేషం ఏమిటంటే రాముడు రావణ సంహారం చేసిన తర్వాత తిరిగి అయోధ్యకి వచ్చి పట్టాభిషిక్తుడైనటువంటి రోజు ఈ చైత్ర శుద్ధ పంచమి అని చెప్తారు. అందుకని ఈ రోజు రామ పట్టాభిషేకం ఫోటో పెట్టుకుని వారికి పూజ చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పేసి కూడా మనకి ధార్మిక శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకని ఈ రోజు మనకి హయ పూజ లేనప్పటికీ కూడా ఎవరికైనా ఉపయోగంలో ఉంటే వాళ్ళంతా కూడా హయ పూజ ఈ రోజు చేయాలి. మహాలక్ష్మీ నారాయణులకి పూజ చేయాలి. సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహితంగా ఆంజనేయ స్వామి కూడా కలిసి ఉన్నటువంటి పట్టాభిషేక ఫోటోకి కానీ లేదా మందిరంలో కానీ ప్రత్యేకమైనటువంటి పూజలు చేయాలి అనేటువంటి విషయం మనకి కనపడుతోంది. ఇవన్నీ కూడా ఏమిటి? దమనపత్రితో చెయ్యాలి అనేటువంటి ప్రత్యేకత కూడా ఉంది. రామాయణంలోని కిష్కింధాకాండ విశేషాలు ఏమిటి? శ్రీరామ రామ రామేతి రామే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామలక్ష్మణులిద్దరూ కూడా శబరి ద్వారా సుగ్రీవుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నారు. అదేవిధంగా ఋష్యమూక పర్వతం దగ్గర సుగ్రీవుడు తలదాల్చుకున్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. ఈ ఋష్యమూక పర్వతం దగ్గరికి రామలక్ష్మణులిద్దరూ కూడా వెళ్లారు. ఈ విషయం తెలిసినటువంటి సుగ్రీవుడు భయపడ్డాడు. ఎందుకంటే వాలి నుంచి రక్షించుకోవడానికి, తనను తాను రక్షించుకోవడం కోసం అని చెప్పేసి ఈ ఋష్యముఖ పర్వతం దగ్గర తలదాచుకుంటూ ఉన్నాడు సుగ్రీవుడు. తర్వాత వాలి ఏమైనా గూఢచారుల్ని పంపించాడో, తనకేమైనా అపాయం వస్తుందేమో అనేటువంటి భయంతో హనుమంతుణ్ణి పిలిచి నువ్వు వచ్చిన వాళ్ళెవరో కనుక్కో, మారు వేషంలో వెళ్ళు అని చెప్పేసి హనుమకి ఆజ్ఞ జారీ చేశాడు సుగ్రీవుడు. హనుమంతుడు తన నిజస్వరూపంతో కాకుండా ఒక భిక్షువు రూపం ధరించి ఈ రామలక్ష్మణుల దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత ఎవరు తమరు, ఎందుకు ఇక్కడికి వచ్చారు అనేటువంటి విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుంటాడు. ఆ తర్వాత రాముడు హనుమంతుణ్ణి చూసి, లక్ష్మణ, ఇతనెవరో తెలుసా? హనుమ. ఇతని మాట తీరు చూసావా? చతుర్వేదాలు పఠించిన వాడిలాగా ఉన్నది. ఆ మాట సంస్కారం ఇతన్ని చూసి నేర్చుకోవాలి అనేటువంటి మాటనంటాడు. అప్పుడు ఆంజనేయ స్వామి ఆశ్చర్యపోతాడు. నాకు మా గురువుగారు చెప్పారు, నువ్వు మారువేషంలో ఉన్నప్పుడు ఎవరు నిన్ను గుర్తించి హనుమ అని పిలుస్తారో అతనే రాముడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. రామచంద్ర,
నేను నీకు నమస్కరిస్తున్నాను అని పాదాభివందనం చేస్తాడు ఆంజనేయ స్వామి. ఆ తర్వాత రామలక్ష్మణులిద్దరినీ కూడా తీసుకెళ్లి సుగ్రీవుడికి పరిచయం చేస్తాడు. ఇద్దరు కూడా తమ తమ కష్టాలమని వాళ్ళు వెళ్లబోసుకుంటారు. అంటే వాలి వల్ల బాధపడుతూ తలదాల్చుకున్నాడని, తన భార్యను కూడా అక్కడి బంధించాడని చెప్పేసి సుగ్రీవుడు చెప్పుకోవడం, ఆ తర్వాత తన భార్య అయినటువంటి సీతని రావణాసురుడు ఎత్తుకుపోయాడనేటువంటి విషయాన్ని రాముడు సుగ్రీవుడికి చెప్పడం, ఇద్దరు ఒకళ్ళకి ఒకళ్ళు ఇద్దరి కథలు చెప్పుకుంటారు. ఆ తర్వాత అగ్ని సాక్షిగా వీళ్ళిద్దరూ స్నేహబంధాన్ని ఏర్పరచుకుంటారు. అగ్ని సాక్షిగా ఒకళ్ళకి ఒకళ్ళు సహాయం చేయాలని ప్రమాణ స్వీకారాలు చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ సుగ్రీవుడికి పట్టాభిషేకం చేస్తాడు. అంటే నేను నా మాట నెరవేర్చుకోవడానికి చెప్తున్నాను, తప్పకుండా వాలిని వధిస్తాను, నీకిక్కడ పట్టాభిషేకం చేస్తానని ముందుగానే రాముడు సుగ్రీవుడికి అక్కడ పట్టాభిషేకం చేస్తాడు. ఆ తర్వాత వాలి సుగ్రీవుడికి యుద్ధం జరుగుతుంది. చెట్టుచాటు నుంచి రాముడు బాణం వేసి వాలిని వధిస్తాడు. రామబాణం తిన్నటువంటి వాలి రాముణ్ణి అడుగుతాడు, నీకిది న్యాయమా, ఇది ధర్మమా, చెట్టుచాటు నుంచి నువ్వు నన్ను కొట్టవచ్చా అని అడుగుతాడు. అప్పుడు వాలి సందేహాలన్నీ కూడా రాముడు తీరుస్తాడు. ఇది తప్పనిసరి పరిస్థితి, నువ్వు బలవంతుడివి, నీకున్నటువంటి వరాల్ని అనుసరించి నువ్వు అధర్మంగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి ధర్మ రక్షణ కోసమే నేనిలా చేయవలసి వచ్చింది అని చెప్పేసి రాముడు వాలికి చెప్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి నిష్క్రమిస్తాడు. వాలి వధ తర్వాత సుగ్రీవుడికి పట్టాభిషేకం చేస్తాడు రాముడు. ఆ తర్వాత సుగ్రీవుడు చెప్తాడు, ఇప్పుడు వర్షాకాలము శరత్కాలము వచ్చిన తర్వాత తప్పకుండా సీతాన్వేషణ మొదలు పెడతాను అనేటువంటి ప్రమాణాన్ని చేస్తాడు. అందరూ వర్షాకాలం పోయే వరకు ఎదురు చూస్తారు. తర్వాత శరత్కాలం వస్తుంది. వచ్చిన తర్వాత వానరులందరినీ కూడా నలువైపులా సీతాన్వేషణ కోసం చెప్పేసి సుగ్రీవుడు పంపిస్తాడు. అయితే హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు, మరికొంతమంది వానర వీరులంతా కలిసి దక్షిణ దిశగా సీతాన్వేషణ కోసం చెప్పేసి బయలుదేరుతారు. అయితే బయలుదేరే ముందు హనుమంతుడు రాముడి దగ్గరికి వచ్చి, ఒకవేళ నేను సీతను చూశాననుకోండి, మీ గుర్తుగా నేను మీ బంటుగా ఏమి చూపించాలి, ఒక ఆనవాలు ఇవ్వమని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ముద్రికను రాముడు ఆంజనేయ స్వామికి ఇస్తాడు. వీళ్ళంతా కూడా దక్షిణ దిశగా వెళ్లి సముద్రం దగ్గరికి చేరుకుంటాడు. ఈ సముద్రాన్ని దాటితే కదా లంకానగరాన్ని చేరేది, ఏ విధంగా ఎవరు ఇక్కడ సముద్రాన్ని దాటాలి అనేటువంటి ప్రశ్న వస్తుంది. జాంబవంతుడు, నాకు వయసు అయిపోయింది, వెళ్లగలను కానీ తిరిగి వచ్చేటువంటి శక్తి నాకు లేదు, హనుమా నువ్వు మాత్రమే దీనికి తగినవాడివి, నువ్వు వెళ్ళమని చెప్పేసి జాంబవంతుడు హనుమంతుడి ప్రజ్ఞను పొగుడుతాడు. అతనికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని గుర్తు చేస్తాడు. అవన్నీ గుర్తు వచ్చిన తర్వాత ఉబ్బిపోయినటువంటి హనుమంతుడు అక్కడ తన ప్రజ్ఞను తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఈ సముద్రాన్ని లంఘించి వెడతాడు, లంకను చేరుకుంటాడు. అక్కడికి మనకి కిష్కింధాకాండ సమాప్తమవుతుంది.